మహాభారతం 43వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో శ్రీకృష్ణుడు జరాసంధుని జన్మ వృత్తాంతం చెప్పి అతను అనేక మంది రాజకుమారులను బంధించి రోజూ ఒకరిని భైరవునికి బలి ఇస్తున్నాడు. అలాంటి వాడిని అంతం చేయక తప్పదు. అతన్ని అంతం చేస్తే రాజసూయ యాగానికి అడ్డు నిలిచేవారు ఇంకెవరూ ఉండరు అని చెప్తాడు. ధర్మరాజు ఆజ్ఞతో శ్రీకృష్ణుడు భీమార్జునులు జరాసంధుని రాజ్యమైన మగధను చేరి వెనక వైపు నుండి ఆ పట్టణాన్ని ప్రవేశించి అక్కడ జరాసంధుణ్ణి తమలో ఒకరితో యుద్ధం చేయమని ఆహ్వానిస్తారు. జరాసంధుడు భీమునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాము. భీమార్జునులు మల్లయుద్ధ పద్ధతిలో ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి మల్లయుద్ధ పద్ధతిలో నమస్కారం పెట్టుకుని రెండు సింహాలు గర్జించినట్టుగా భయంకరంగా గర్జించారు. రెండు కొండల్లాంటి అడవి ఏనుగులు ఒకదానికి ఒకటి ఢీకొన్నట్టుగా ఢీకొన్నారు. తమ ఉక్కు పిడికిళ్ళు బిగించి ఒకరి భుజాలపై ఒకరు గుబీ గుబీమని గుద్దుకున్నారు. ఒకరిని ఒకరు బలంగా కరచి పట్టుకుని కింద పడవేయడానికి ప్రయత్నించారు. అన్ని అవయవములను బిగించడానికి ప్రయత్నించారు. తమ పొడుగాటి కండలు తిరిగిన చేతులతో నడుమును చుట్టే కక్షాబంధం అనే పద్ధతిని ప్రయోగించారు. గొంతుపైన, గుండెలపైన, పక్కటెముకలపైన తీవ్రాతి తీవ్రంగా పిడుగులు పడుతున్నంత శబ్దంతో కొట్టుకున్నారు. చేతులను చేతులతో చుట్టి బంధించి పడవేసే బాహీపాశం, కాళ్లను చుట్టి బంధించి పడవేసే చరణపాశం అనే పద్ధతిని ఉపయోగించి పోరాడారు. రెండు చేతి వేళ్లను ఒకదాంట్లో ఒకటి ఇరికించి పట్టుకునే పూర్ణకుంభం అనే పద్ధతిలో ఒకరి తలపై ఒకరు సమ్మెట దెబ్బల్లా కొట్టుకున్నారు. ఛాతీపై ఎడాపెడా కొట్టుకునే ఉదోహస్తి అను పద్ధతితో కొట్టుకున్నారు. దూరం నుండి పరిగెత్తుకు వచ్చి ఒకరి భుజాన్ని ఒకరు ఢీకొట్టుకున్నారు. ఒకరి తలను మరొకరు పట్టుకుని ఈడ్చి తమ పాదాల వైపుకు నేలకు గుద్దుకునేలా పడవేసుకున్నారు. అక్కడ మనుషుల పోరాటం కాకుండా ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహాలు పోరాడినట్టుగా ఉంది. వారి నోటిలోంచి వచ్చే శబ్దాలు మేఘాలు మేఘాలు గుద్దుకున్నప్పుడు వచ్చే పిడుగు శబ్దంలా వస్తున్నాయి. అలా పోరాటంలో ఎవరూ వెనుకంజ వేయకుండా 14 రోజులు యుద్ధం చేశారు. ఒక్కో రోజు గడిచిన కొద్దీ భీమునికి బలం పెరుగుతూ 1000 ఏనుగుల బలానికి చేరుకుంటుండగా జరాసంధుడు కండరాలు అలసిపోయి కీళ్లు పట్టుదప్పి కళ్ళు కలతప్పి ఇక ఈ పోరాటం ఆపి పారిపోతాడా అన్నట్టుగా తయారయ్యాడు. అటువంటి సమయం చూసి శ్రీకృష్ణుడు భీమసేన, శత్రువు బాగా అలసిపోయి ఉన్నప్పుడు వాడిని అంతగా కొట్టి బాధించటం మంచి పద్ధతి కాదు. వాడికి సరిపోయే విధంగా పోరాడాలి అని చెప్పాడు. శ్రీకృష్ణుని మాటల్లోని రహస్యం భీమునికి అర్థం అయ్యింది. జరాసంధుడు బాగా అలసిపోయాడు, దెబ్బతీసి అంతమొందించేందుకు ఇదే సరి అయిన సమయం అని. ఇక భీముడు క్రూరంగా మారాడు. సింహం ఎగిరి దున్నపై దూకినట్టుగా జరాసంధునిపై దూకాడు. అతడిని అమాంతం ఎత్తి ఇటుకొస నుండి అటుకొసకు 3 సార్లు విసిరివేశాడు. 2 చేతుల్ని మెలితిప్పి ఫటఫటమంటూ విరిచాడు. 2 కాళ్లను ఫెలఫెలా విరిచాడు. కానీ జరాసంధుడు మళ్ళీ లేచి తన లంగోటి బిగించుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు భీముడు శ్రీకృష్ణుని వైపు చూచి, వీడు అంత సులువుగా చచ్చేట్టు లేడు, వీడికసలు చావు ఉందా అని అడిగాడు. భీమా, మా అన్న బలరాముడు గోమంతక పర్వతం పైన వీడిని చంపేసేవాడే, కానీ ఆకాశవాణి వీడు నీ చేతిలో చస్తాడని చెప్పింది. అందుకే అక్కడ వదిలివేశాడు. కాబట్టి వీడు నీ చేతిలోనే చస్తాడు. నీవు వాయుదేవుని ధ్యానించి నీ బలం అంతా కేంద్రీకరించి వీడిని చంపు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలతో ఉత్సాహం వచ్చిన భీముడు తన తండ్రి వాయుదేవుడిని తలచి జరాసంధుని 2 కాళ్ళు పట్టుకుని ఆకాశంలోకి ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. జరాసంధుని అవయవాలన్నీ పట్టుతప్పాయి. తల పగిలి నోటిలోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి నెత్తురు ధారలై కారింది. కానీ అతడు మళ్ళీ లేచాడు. ఎప్పటిలాగే మళ్ళీ పోరాటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా శ్రీకృష్ణుని వైపుగా చూశాడు భీముడు.
శ్రీకృష్ణుడు తృణం అను ఒక చిన్న తుంగగడ్డి ముక్కను తీసుకుని రెండుగా చీల్చి పడవేశాడు. భీమునికి అర్థమయ్యింది. మళ్ళీ జరాసంధునిపై కలయబడి అతడిని కొట్టి కింద పడవేసి అతని ఒక కాలుని తన కాలుతో తొక్కిపెట్టి మరొక కాలుని రెండు చేతులతో పట్టుకుని లాగి రెండుగా చీల్చాడు. ప్రవాహంలా రక్తధారలు చిమ్ముతూ నిలువున రెండు ముక్కలయ్యాడు జరాసంధుడు. కాని ఆశ్చర్యం, ఆ రెండు శరీర భాగాలు తిరిగి అతుక్కుని లేచి మళ్ళీ భీమునిపైకి దూకాడు. అలా చాలాసార్లు భీముడు జరాసంధుణ్ణి చీల్చటం, అతడు తిరిగి అతుక్కోవటం జరిగాక భీముడు మళ్ళీ శ్రీకృష్ణుని వైపు ఏం చేయాలి కృష్ణ అన్నట్టుగా చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరొక తుంగపోచను రెండుగా చీల్చి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పడవేశాడు. భీమునికి ఈసారి జరాసంధుని మరణ రహస్యం పూర్తిగా అర్థమయ్యింది. మళ్ళీ జరాసంధుణ్ణి పట్టి గాల్లో గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. తర్వాత అతడిని రెండుగా చీల్చి కుడిపక్క శరీర భాగాన్ని ఎడమపక్కకి, ఎడమపక్క శరీర భాగాన్ని కుడిపక్కకి పడవేశాడు. అంతే, ఈసారి వాటిలో కదలిక లేదు. అలా నిర్జీవంగా పడి ఉండిపోయాయి. అప్పుడు భీముడు ముఖాన్ని ఆకాశానికి ఎత్తి అహహహా అంటూ భీకరంగా విజయంతో కూడిన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు మగధ రాజ్యం అంతా ధ్వనించి తమ పైన ఏవో పిడుగులు పడుతున్నాయా అన్నట్టుగా అంతా అదిరిపోయారు. ఆ తర్వాత రెండు శరీర భాగాలను లాక్కుంటూ వెళ్ళి మగధ ముఖద్వారం వద్ద పడవేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి గిరివ్రజపురం బయటకు నడిచారు. బయట విడిది చేసి అక్కడికి జరాసంధుని రథాన్ని తెప్పించాడు శ్రీకృష్ణుడు. ఆ రథము పేరు సోదర్యవంతము. దానిలో ఇద్దరు యుద్ధవీరులు ఒక్కసారిగా కూర్చుని యుద్ధం చేయగలిగేలా ఉంటుంది. శత్రువులను కొట్టగలిగే సర్వ సౌకర్యాలు అందులో ఉన్నాయి. ఈ రథము సామాన్యమైనది కాదు. దీనిపై కూర్చుని ఇంద్రుడు 99 మంది రాక్షసులను చంపాడు. దీనిపై కూర్చుని తారకాసురునితో యుద్ధం చేశాడు. తారకాసురుణ్ణి కుమారస్వామి చంపాడు. ఈ రథం ఇంద్రుని నుండి వసువుకు వచ్చింది. వసువు నుండి బృహద్రథుడు పొందాడు. బృహద్రథుని తర్వాత జరాసంధుడు దీన్ని ఉపయోగిస్తున్నాడు అని భీమార్జునులకు వివరించాడు శ్రీకృష్ణుడు. నగర ప్రజలు దుర్మార్గుడైన రాజు నుండి తమకు స్వేచ్ఛ కల్పించారని శ్రీకృష్ణ భీమార్జునులను పొగిడారు. తర్వాత జరాసంధుని బందీలుగా ఉన్న రాజకుమారులను విడిపించేందుకై ఆజ్ఞను ఇచ్చాడు శ్రీకృష్ణుడు. వారు విడుదలై గిరివ్రజపురం బయటన ఉన్న శ్రీకృష్ణ భీమార్జునుల వద్దకు వచ్చారు. వచ్చి, మీరు మా ప్రాణదాతలు, క్రూరాతి క్రూరుడు, అతి గర్వాంధుడు, దుర్మార్గుడు, ఎదురేలేనివాడు అయిన జరాసంధుని చెరలో మగ్గిపోయేవాళ్ళం, రుద్రునికి బలి అయ్యేవాళ్ళం. ఈ రోజు నుండి మాతో సహా మా సమస్తం మీదే. మీరు ఏది చెబితే అది వింటాం, మీరు ఎలా చెబితే అలా చేస్తాం అంటూ శ్రీకృష్ణుని పాదాలు మొక్కారు. అదంతా సరే, అవసరం వచ్చినప్పుడు చూద్దాం. ఇదిగో ఈ భీమార్జునుల అన్న ధర్మరాజు రాజసూయ యాగం చేయబోతున్నాడు. మీరు అతనికి అవసరమైన విధంగా ఉపయోగపడండి అన్నాడు. వారు అలాగే అని చాలా ఆనందించారు. తమ తమ రాజ్యాలకు కబురు పంపి వారి వారి రాజ్యాల నుండి రత్నాలు, మణులు, సంపదలు అనేకం తెప్పించి శ్రీకృష్ణునికి సమర్పించారు. శ్రీకృష్ణుడు తనకు వాటిని గ్రహించటం అంతగా ఇష్టం లేకుండానే వాటిని స్వీకరించాడు. ఆ తర్వాత జరాసంధుని కుమారుడు తన మంత్రులను, పురోహితులను వెంట తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఆయన పాదాలపై పడి శరణు వేడాడు. నా తండ్రికి దహన సంస్కారాలు జరిపించాలి. తర్వాత మీరు ముగ్గురు నా పట్ల కరుణ చూపితే నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని వేడుకున్నాడు. అప్పుడు ముగ్గురు ఒకేసారి, సహదేవా, వెళ్ళి నీ తండ్రి దహనక్రియలను జరిపించు అని ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు జరాసంధుని కుమారుడైన సహదేవుడు నగరానికి వెళ్ళి అన్ని రకాల రాజలాంఛనాలతో జరాసంధునికి అంత్యక్రియలు చేశాడు. అంత్యక్రియలు పూర్తి కాగానే నగరం వెలుపల ఉన్న శ్రీకృష్ణ భీమార్జునుల దగ్గరకు వచ్చాడు. వస్తూ గుర్రాలు, ఏనుగులు, ఆవులు, మేకలు, రకరకాల పశువులు, రంగురంగుల విలువైన దుస్తులు, రత్నాభరణాలు, మణిమాణిక్యాలు కుండల నిండా తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చి, ఇవి అన్నీ నీవే తీసుకో,
లేదా మహారాజు ధర్మరాజుకైనా ఇవ్వు. ఈ సంపదతో పాటు నేను కూడా మీవాడినే అంటూ మోకరిల్లాడు. శ్రీకృష్ణునితో పాటు భీమార్జునులు కూడా నీవు మావాడివే అని ధైర్యము చెప్పారు. తర్వాత జరాసంధుని కుమారుడైన సహదేవుణ్ణి అక్కడే పట్టాభిషిక్తుణ్ణి చేసి నగరానికి పంపించి వేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరత్మంతుణ్ణి స్మరించాడు. గరత్మంతుడు వచ్చి ఆయన ముందు తల వంచి నిలబడ్డాడు. అతన్ని రథానికి సారథిగా నియమించి ఇంద్రప్రస్థం తీసుకెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చాడు. వాయువేగ మనోవేగాలతో రథం ఇంద్రప్రస్థం చేరింది. ముగ్గురు ముందుగా వెళ్ళి ధర్మరాజును కలిశారు. యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని పూలమాలతో సత్కరించి తమ్ముళ్ళు ఇద్దరినీ సంతోషంగా గట్టిగా కౌగిలించుకుని, జనార్దన, నీ సహాయం వల్ల మా భీమసేనుడు జరాసంధుణ్ణి వధించాడు. ఒక్క పనితో 2 లాభాలు జరిగేలా, నాకు అడ్డు వచ్చే జరాసంధుడు మరణించేలా, బందీలుగా ఉన్న ఎందరో రాజులు విడుదలయ్యి నా సార్వభౌమత్వంలోకి వచ్చేలా చేశావు. ఇలాంటి పనులు నీ వల్ల మాత్రమే అవుతాయి. ఈ చర్య వల్ల నీ కీర్తి ప్రతిష్టలు లోకమంతా వెలుగుతాయి అని కీర్తించాడు. ఆ తర్వాత జరాసంధుని వద్ద నుండి తెచ్చిన సోదర్యవంతము అను ఆ అద్భుతమైన రథాన్ని శ్రీకృష్ణునికి బహుమతిగా ఇచ్చి, ఇక ఇప్పుడు రాజసూయ యాగము చేయగల శక్తిగలవాడినయ్యాను అన్నాడు. శ్రీకృష్ణ, నీ కరుణామయ హస్తం సాయం ఉండగా రాజసూయ యాగం సులభంగా చేయగలనని ధీమా వచ్చింది అంటూ శ్రీకృష్ణునికి చాలా రకాలుగా సత్కారాలు చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భీమార్జునులతో పాటు వారి వెనుకనే ఇంద్రప్రస్థం వచ్చిన జరాసంధుని చెర నుండి విడుదలైన రాజులను పరామర్శించి సత్కరించి వారి వారి దేశాలకు పంపించాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు కూడా ఆ రాజులకు తన మాటగా ధైర్యవచనాలు చెప్పి కుంతి పాదాలకు నమస్కరించి తన చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించిన ధర్మరాజు అతని 4 సోదరులను కౌగలించుకుని సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. నీతివంతమైన పరిపాలనను అందిస్తూ ప్రజలకు ధర్మం వైపు మార్గదర్శనం చేస్తూ ప్రశాంతంగా పరిపాలించసాగాడు ధర్మరాజు. కొద్ది రోజుల్లోనే రాజసూయ యాగం చేయవలసి ఉన్నది. శ్రీకృష్ణుని దయ వల్ల ప్రధాన అడ్డంకి అయిన జరాసంధుడు ఈరోజు లేడు. కానీ రాజసూయ యాగం చేసి సమస్త భూమండలానికి సార్వభౌముడు కావాలంటే తన రాజ్యానికి 4 వేపులా ఉన్న రాజ్యాలన్నింటినీ గెలిచి ఆ రాజులందరినీ సామంతులుగా చేసుకోవాలి. రాజ్యాలన్నింటిలోకి తమదే సంపద గల దేశం అయి ఉండాలి. తమ రాజ్యం వైపు శత్రుభావంతో చూడగల రాజ్యమన్నదే ఉండకూడదు. అందుకే జరాసంధుని మగధ రాజ్యం వెళ్ళి వచ్చిన బడలిక తీరిన తర్వాత ఒకరోజు అర్జునుడు అన్న ధర్మరాజుతో, నా వద్ద అద్భుతమైన గాంధీవము, ఎన్ని బాణాలు వేసినా ఎప్పుడూ ఖాళీ కాని అక్షయ తూనీరము, దివ్య రథము, మహిమాన్వితమైన ధ్వజము ఉన్నాయి. నేను కుబేరుడు పాలిస్తున్న ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజ్యాలన్నీ జయించి వారి నుండి పన్నులు వసూలు చేసుకు వస్తాను. మన కోశాగారం నిండేలా అపరిమితమైన సంపదను తెస్తాను అని ఒక మంచి తిథి ముహూర్తం చూసుకుని ధర్మరాజుకు, కుంతీదేవికి పాదాలంటి నమస్కరించి ద్రౌపదికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాడు. ధర్మరాజు భీమ, నకుల, సహదేవులను కూడా పిలిచి భీమునికి తూర్పు వైపు, సహదేవునికి దక్షిణం వైపు, నకులునికి పడమటి వైపుకు జైత్రయాత్రలకు వెళ్ళి అధికమైన సంపదతో తిరిగి రమ్మని ఆశీర్వదించి పంపించాడు. అర్జునునితో పాటే మిగతా 3 సోదరులు కూడా ఒకే సమయంలో సర్వ విధాలుగా జైత్రయాత్రకు సిద్ధమై బయలుదేరారు. ధర్మరాజు మాత్రం ఇంద్రప్రస్థంలో రాజ్యపాలన సాగిస్తూ ఉండిపోయాడు. అర్జునుడు వెళ్ళిన ఉత్తర దిక్కుకు కుబేరుని రాజ్యం ఉంటుంది. అంటే భూమండలంలోనే అతి పెద్ద సంపద కలిగిన ప్రాంతం అది. అర్జునుడు ముందుగా పులింద, కాలకూట, అగర్తల అను రాజ్యాలను జయించి తర్వాత సుమండల రాజును జయించి అతడిని స్నేహితునిగా చేసుకుని శాకల, ప్రతివింధ్య రాజుల్ని గెలిచాడు. ఈ శాకల ద్వీపము దానిని ఆనుకుని ఉన్న 7 ద్వీపాలను భీకర యుద్ధం చేసి గెలవాల్సి వచ్చింది. చివరికి అందరినీ మిత్రులను చేసుకుని ప్రాగ్జ్యోతిషపురం పై దాడి చేశాడు.
ఈ ప్రాగ్జ్యోతిషపురానికి రాజు భగదత్తుడు. ఈ భగదత్తునితో భయంకరమైన యుద్ధం జరిగింది. అది 8 రోజులు జరిగింది. 8 రోజుల యుద్ధంలో ఇద్దరూ అలసిపోలేదు. అప్పుడు భగదత్తుడు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయి, అర్జున, నేను ఇంద్రుని మిత్రుణ్ణి. యుద్ధం చేయటంలో ఇంద్రునికి ఏమాత్రం తగ్గేవాడిని కాదు నేను. మరి నీవేమో సాక్షాత్తు ఇంద్రుని కుమారునివే. కానీ నిన్ను గెలవటం నా వల్ల కావటం లేదు. నిన్ను ఎదుర్కొని ఇంకా ఎక్కువ రోజులు నిలబడలేను. అందుకే నీ కోరిక ఏమిటో చెప్పు. నువ్వేది కోరినా నేనది చేస్తాను అన్నాడు. మా అన్న ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. అందుకై నీ స్థాయికి తగిన ధనాన్ని ఇవ్వు. ఇక నుండి మా రాజ్యానికి పన్ను కడుతూ ఉండు అని చెప్పాడు. దానికి భగదత్తుడు అంగీకరించి ఇంకా ఏమైనా కోరుకోమన్నాడు. నీవు మా నాన్నకు మిత్రునివి, నిన్ను ఆజ్ఞాపించలేను. ఇంత చాలు, ఇక నాకు ఆజ్ఞను ఇప్పించు అని అక్కడ నుండి ముందుకు బయలుదేరాడు. ఆ తర్వాత అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అను రాజ్యాలను జయించాడు. వాళ్ళంతా పర్వతరాజులు. వారి నుండి కొంత ధనం తీసుకున్నాడు. ఆ పైన ఉలూక రాజ్యానికి రాజైన బృహాంతకుణ్ణి గెలిచి ఇంకొంత ధనం పోగు చేశాడు. ఇలా మోదాపుర, వాసుదేవ, సుధామ, సుశంకుల, ఉత్తర ఉలూక, పంచాయన, దేవప్రస్థ రాజ్యాలను జయించి అక్కడ పర్వతరాజు పౌరవుణ్ణి గెలిచి 8 గుంపులుగా ఉత్సవ సంకేతులు అనే పేరుగల భయంకర దొంగల ముఠాలను గెలిచాడు. ఇంకా లోహిత, త్రిగర్త, ద్వార, కోకన, అభిసారి, ఉరగ, రోచమాన అను రాజ్యాలను జయించాడు. చిత్రాయుధ, సింహపుర, సుహుమ, చోళ, బాహ్లీక, దరద, లోహ, పరమ, కాంభోజ, ఋషిక ఉత్తర దేశాలను గెలిచాడు. రుచిక అనే రాజ్యంలో ఋషికుడు అను రాజును భీకర యుద్ధములో గెలిచి చిలుక పచ్చ రంగు పొట్టగల 8 గుర్రాలను కానుకగా తీసుకున్నాడు. తర్వాత హిమవంతం, నిష్కూటం రాజులను జయించి ధవలగిరికి వచ్చి అక్కడ సేనతో విడిది చేశాడు. ఇంకా ద్రుమపుత్ర, కింపురుష, గుహ్యక, హాటక రాజ్యాలను గెలిచాడు. గంధర్వులు పాలించే గంధర్వ రాజ్యాన్ని కూడా గెలిచి తిత్తిరి, కల్మాష, మండూక అను పేర్లు గల మంచి గుర్రాలను తీసుకున్నాడు. ఇంకా హేమకూట, హరివర్షం అను రాజ్యాలను గెలిచి ఎన్నో రత్నాలను బహుమతిగా పొందాడు. అక్కడ నుండి నిషద పర్వతం చేరి అక్కడి రాజ్యాలను జయించి జంబూద్వీపపు మధ్య భాగమైన ఇలావృత వర్షము అను ప్రాంతాన్ని చేరాడు. అక్కడి ప్రజలు మనుష్యుల్లా కాక దేవతా రూపంతోనూ, దేవతా వస్త్రాలంకరణలతోనూ, దేవతా ఆభరణాలంకారాలతోనూ కనిపించారు. వారిని కూడా గెలిచి తిరిగి వారికే రాజ్యాధికారాలనిచ్చి ఎన్నో విలువైన కానుకలను పొందాడు. ఇక అక్కడ నుండి ఉత్తరం దిక్కుకు ప్రయాణం చేసి మహామేరువు పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ పర్వతం 1,00,000 యోజనాల పొడవుగా ఉంటుంది. తెల్లని తెలుపుతో మెరిసిపోతూ సూర్యుని కాంతిని మించి ఉంటుంది. ఆ పర్వతంపై కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూలు పూచే చెట్లు, ఎప్పుడూ పళ్ళను ఇచ్చే చెట్లు ఉంటాయి. దానిపై సిద్ధులు, సాధువులు ఉంటారు. సుమేరు పర్వతానికి 4 వేపులా ఇలావృత వర్షం ఉంది. దక్షిణం వైపు జంబూ వృక్షం ఉంది. జంబూ వృక్షం అంటే నేరేడు వృక్షం. ఈ జంబూ వృక్షం స్వర్గలోకం దాకా అందేంత పెద్దగా ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూలతో పళ్ళతో నిండి ఉంటుంది. ఈ వృక్షము పేరుతోనే మన ద్వీపానికి జంబూ ద్వీపం అని పేరు వచ్చింది అని తెలుసుకున్నాడు అర్జునుడు. మేరు పర్వతానికి కుడివైపున జంబూ నది ఉంది. అందులో నేరేడు పళ్ళ రసం పారుతూ ఉంటుంది. బంగారు పక్షులు ఈదుతూ ఉంటాయి. ఈ విధంగా చిత్ర విచిత్ర దారుల్లో ప్రయాణం చేసి ఇంకా అనేక మంది రాజులను, రాజ్యాలను జయించి హస్తినాపుర రాజ్య కోశాగారం నిండిపోయేంత ధనంతో వెనుతిరిగాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.